వీక్షకుల స్వాగతం, నమస్కారం. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు, ఉన్నత విలువలు బోధించేందుకు సలహాదారుగా నియమించింది కూటమి ప్రభుత్వం. రాజకీయాలతో సంబంధం లేని చాగంటి కోటేశ్వరరావు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేటీఎం బ్యాచ్ ఇష్టానురీతిన వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. చాగంటి కోటేశ్వరరావు మీద వారు అలా దుష్ప్రచారం చేయడానికి, ఆయన విలువను తగ్గించి తక్కువ చూపే ప్రయత్నం చేయడానికి వెనక గల కారణాలు, గతంలో విద్యాశాఖ పనితీరు, నేడు విద్యాశాఖ పనితీరు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చాగంటి కోటేశ్వరరావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హీనాతిహీనంగా దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన ప్రవచనాలకు ప్రభావితమైన పిల్లల్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నంలో భాగంగా ఆయన సలహాదారుగా నియమించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం సలహాదారుగా నియమించడం మూలంగానే ఆయన కించపరుస్తున్నారా, లేదంటే ఆయన మీద వ్యక్తిగత కక్షలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు అదో రకమైన ఉన్మాదంలో ఉన్నారండి. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళని విమర్శించిన వాళ్ళని విమర్శించవచ్చు, ట్రోలింగ్ చేయొచ్చు, తప్పలేదు. సహజంగానే వాళ్ళు మమ్మల్ని అన్నారు కాబట్టి అన్నామని. అలాగే రాజకీయ ప్రత్యర్థిని అయినా తెలుగుదేశం పార్టీని, జనసేనని మాట్లాడచ్చు. బీజేపీని మాట్లాడే దమ్ము లేదు వాళ్ళకి, అది వేరే కాదు. రాజకీయ ప్రత్యర్థులను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వాళ్ళ పార్టీ వాళ్ళని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరు ఏం మాట్లాడినా వైసీపీ దిగజారిన భాష ఎవ్వరూ మాట్లాడరు ఈ దేశంలో. ఎంతో కొంత అలా మాట్లాడగలిగిన వాళ్ళు ఏమైనా ఉంటే బూతులు మాట్లాడరు, కానీ ఆ టైపు ఘాటుగానో లేకపోతే వికారం వచ్చేలాగానో స్పందించే ఇది టీఆర్ఎస్కి ఉంటుంది, అదే బీఆర్ఎస్కి. అంతే. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత దిగజారిపోయి మాట్లాడే అవకాశం ఉండదు. వ్యక్తుల్ని కొంచెం కించపరిచేలా మాట్లాడే అవకాశం ఎవరికి ఉంటుందండి, చేయరు ఆ పని. ఇక విద్యాశాఖ లోకేష్ గారు నిర్వహిస్తున్నాడు. ఆ శాఖలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులని చెప్పాలంటే, నీకు విప్లవాత్మకమైన మార్పులు అంటే కంచు కాగడా పట్టుకుని గొంతులేయటం కాదండి. మీకు అక్కడ డ్రాప్ అవుట్స్ తగ్గాలి, విద్య నాణ్యత పెరగాలి, అక్కడ ఆ విద్యను బోధించే ఉపాధ్యాయులకి, అక్కడ పనిచేసే సిబ్బందికి వాళ్ళ పనులు చేసుకునే అవకాశం కల్పించాలి. ఇలా అనేక మార్పులు ఉంటాయండి. వాళ్ళకి బోధనేతర విధులు తప్పించాలి. మీకు ఇక్కడ లోకేష్ గారు తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఏంటి తెలుసండి? ఇన్నాళ్ల పాటు వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఉపాధ్యాయులు బోధనేతర విధులు మాకు వద్దని కోరుకున్నారు. అది తప్పించేస్తున్నారు ఇప్పుడు. బోధనేతర పనులు ఇంకా టీచర్ అంటే టీచింగే ఓన్లీ. అంతకుముందు టీచింగ్ తప్ప అన్నీ చేయించారు. అన్నీ ఇప్పుడు రకరకాల యాప్లు పెట్టి, ఇప్పుడు ఆ యాప్లు పెట్టి దాన్నే కంటిన్యూ చేశారు మొన్నటిదాకా. వాళ్ళ అభ్యంతరాలు వచ్చిందో అది కూడా ఆపేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ విజ్ఞప్తి వింటున్నారు ఫస్ట్. ఇప్పుడు ఎవరికైనా నొప్పి వచ్చిందనుకో, అమ్మ అనకూడదంటే ఎంత బాధ ఉంటుందండి. ఆడ గాయాన్ని తగ్గించకపోయినా అమ్మ అనాలి కదా. నొప్పి వచ్చినాడు, ఇప్పమే కొట్టినాడు అమ్మ అని అనుకునే పరిస్థితి కూడా ఉందా ఆయన హయాంలో. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం ఏదో ఉద్ధరించేసాం, మేము ఇంగ్లీష్ మీడియం, మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి, మా పిల్లలకి తెలుగు మీడియం కావాలి, ఇలాగ వర్గ విభజన చేయటం ఎవరికి ఇష్టమైన దాంట్లో ఐచ్ఛికం. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడైనా ఇప్పుడైనా అసలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఎంత గొడవ చేశారు. అవును. తెలుగు అకాడమీకి ఇచ్చిన చైర్మన్గా చేసిన రాజ్యసభ సభ్యుడు ఉండి కూడా ఒక ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎంత గొడవ చేశాడు. లక్ష్మీపార్వతి కూడా సాగ తీసుకుంటా మాట్లాడింది వచ్చి. తర్వాత ఇదేదో వీళ్ళే కనిపెట్టినట్టుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అది వద్దండి. ఫస్ట్ మాతృభాషలో మాట్లాడాలి, మాతృభాషలో మాట్లాడే తర్వాత ఏ భాషనైనా నేర్చుకోవాలి. వెంకయ్యనాయుడు గారు మంచి మాట చెప్పాడు, మాతృభాష కళ్ళలాంటిది, ఇతర భాషలు కళ్ళజోళ్ళలాంటి. కళ్ళుంటేనే కళ్ళజోడికి ఉపయోగం ఉంటుంది, కళ్ళు లేకుండా కళ్ళజోడు పెట్టిన ప్రయోజనం ఉండదని చెప్పి చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో. ఇలాంటివన్నీ మాతృభాషలోనే మీరు తల్లి దగ్గర నుంచి, మాతృభాష అంటే తల్లి నేర్పించే భాష. మొట్టమొదటిగా అమ్మ అంటాం, అత్త అంటారు పిల్లలు పసిబిడ్డలో. ఆ భాష నేర్చుకున్నప్పుడు వాళ్ళే కొన్ని విధులు, విధానాలు, నైతిక విలువలు, మంచి చెడ్డ, లోకం పోకడన్నీ చెప్పగలుగుతుంది అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని. ఇలాగా ఈ మధ్యకాలంలో ఇటువంటివన్నీ లోపించినాయి. కాలం మారింది, సమాజంలో వాళ్ళ అభిరుచులు మారినాయి, వాళ్ళ ఉద్దేశాలు మారినాయి, వాళ్ళ ఆకాంక్షలు మారినాయి. ఈ విద్య విషయంలో ప్రభుత్వ స్కూళ్ళనే, కాలేజీల మీద నమ్మకం తగ్గి ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీ మీద
ఆధారపడడం, ఎండమావులు ఎంట పరిగెట్టడం అనేటువంటిది అధిక వ్యయమైనా సరే ఆ సాహసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి, నువ్వు ఎక్కడ చదువుకొని ఫీజులు కడతాం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇంకా అలా ఐచ్ఛికంగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య అయినా ఉన్నత విద్య అయినా ప్రభుత్వ పాఠశాలల్లో నేర్చుకుని అక్కడ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఎందుకంటే అనేక వడపోతల తర్వాత వాళ్ళని అక్కడ టీచర్లు ఉపాధ్యాయులు అవుతారు. ఏంటండి వీళ్ళని వాడుకోవాలి. మేమందరం అక్కడ చదువుకున్నాం, చాలామంది అక్కడ చదువుకున్నారు. ఇప్పుడు మన వయసు ఒక తరం ఉన్న వాళ్ళందరూ అక్కడ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కాన్వెంట్లో చదువుకుంటారు. కానీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. సరే ఇవన్నీ చదువుకున్నారో మరి ఇటీవల కాలంలో చాగంటి కోటేశ్వరరావు గారిని ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే విద్యార్థుల్లో నైతికత, విలువలు, మానవత్వం, ఒక సమాజ హితం అంటే ఏంటి, ఆ పిల్లలు ఎలాగా ఉండాలి, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, పూజ్యభావం ఇలాంటివన్నీ కనుమరుగవుతూ ఉన్నాయి. అంటే చాలా తగ్గిపోతూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అది బోధన ఉండాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు మన పాఠ్యాంశాల్లో ఇలాంటి నీతి కథలు ఉండేవి. నాన్న పులి కథ, చేత వెన్నమంత చెంగల్వ పోదు, ఇలా కొన్ని రకాలు మనకి చిన్నప్పటి నుంచి ఒక రకమైన వాతావరణం, పెద్దల పట్ల గౌరవం ఉండాలి, ఇలాంటి సామెతలు, ప్రోగ్రామ్స్, ఇలాంటివన్నీ రకరకాల సుమతి శతకాలు ఇవన్నీ చెప్తూ ఉండేవారు. ఆ పద్యాలు వివరిస్తుండు. ఇప్పుడు విశ్వదాభిరామ వేమన పద్యాలు కానీ, సుమతి శతకాలు కానీ, చెన్నయ్య సూరి కథలు కానీ ఇవన్నీ మనకే ఒక రకమైన నీతి కథలు, సూక్తులు, పెద్దబాల శిక్షలు ఎన్ని రకాలు ఉంటాయండి. ఇలాగా మనకి టీచర్లు బోధించేవారు. ఇప్పుడు మారిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనికి ఒక ఆధ్యాత్మిక గురువు అంటే అరటిపండు ఒలిచి అందంగా తినిపించగలిగినంత సులభంగా సరళమైన భాషతో చెప్పగలిగిన నిష్కల్మషమైన మనిషి, ఎలాంటి వారిని ఆకట్టుకునే మనసత్వం, నిజాయితీ కలిగి ఆ ముఖవర్చస్సు నిజాయితీ ప్రతిఫలిస్తూ ఉంటుంది, నిష్కల్మషం ప్రతిఫలిస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. నీ మనసు ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తి మన చాగంటి కోటేశ్వరరావు గారు. ఇంకొక ఆయన ఉన్నారు, గరికపాటి నరసింహరావు గారు. ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ చాగంటి కోటేశ్వరరావు గారికి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన రిక్వెస్ట్ చేసింది. ఆయన ఏం నియమించి మీరు చేయండి అని అలా, ఆయన ఒక రిక్వెస్ట్, మీరు విద్యార్థుల్లో నైతిక విలువలు ఇవన్నీ బోధించాలి, మీరు వాళ్ళ భావి జీవితానికి క్రమశిక్షణ నేర్పించాలి, వాళ్ళ జీవితంలో మంచి బాటలు వేయడానికి మీరు ఉపదేశం ఇవ్వాలి అనేటువంటిది ఆధ్యాత్మిక గురువుగా ఆయనకి ఒక బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యత స్వీకరించమని రిక్వెస్ట్ చేశారు వీళ్ళు. ఆయన కూడా పెద్ద మనసు, మామూలుగా అయితే అయినా గత ప్రభుత్వంలో కూడా ఏదో పదవి ఇస్తే కూడా తిరస్కరించాడు. ఇప్పుడు కూడా పదవీ లాలస లేని మనిషి. ఆయనకి అన్ని రకాల ప్రభుత్వ క్యాబినెట్ హోదా ఇచ్చి అన్ని రకాలు ఇచ్చినా కానీ ఏది వాడుకోవడం, జీతం కూడా తీసుకోవట్లే. ఇంకోటి, ఆయన కాకినాడలో ఉద్యోగం చేసుకుంటూ ఉండే ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో ఎక్కడో. ఇలాగ ఎప్పుడన్నా ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళాడు అనుకోండి, ఆయన సొంత ఖర్చుల మీద వెళ్ళేవాడు. మీకు విచిత్రం ఏంటి తెలుసా, స్కూటర్ మీద తిరిగిపోయాడు ఆయన. 15 ఏళ్ళ క్రితం ఎప్పుడు నేను స్కూటర్ మీద చూసాను ఆయన్ని. ఏంటి ఇక్కడ అప్పటికే బోడంత పేరు ఉంది ఆయనకి. ఇప్పుడు పోలీస్ గ్రౌండ్స్ పక్కన గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర ఈయన ప్రవచనాలు చెప్తే తండోపతండాల కింద వచ్చేస్తారు జనం. అక్కడ చెప్పి కూడా ఆయన 2010-9 ఆ ప్రాంతంలో నేను చూశాను కాకినాడలో. ఎంత సింపుల్గా ఉంటాడు ఆయన. తర్వాత కాలంలో ఈ 10-15 ఏళ్ళలో ఇక ఓ రేంజ్కి అసలు ఆయన ఆకాశమే హద్దులాగా ఎదిగిపోయాడు ఆయన. ఆయన విపరీతంగా ఆకర్షిస్తాడు జనాన్ని. అది విద్యార్థులకి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి, వీళ్ళ సంకల్పం కూడా సత్సంకల్పం కాబట్టి ఆయన ఈ బాధ్యత తీసుకున్న ఆయన ఖచ్చితంగా కొన్ని నీతి వాక్యాలు ఆయన చెప్పే దాంట్లో కొంతమంది తగులుతాయి, వాళ్ళు అన్వయించుకుంటారు. చేసిన పనులు బట్టి తగులుతాయి. ఇప్పుడు ఏదైనా సరే మానవ సంబంధాలు ఎలా ఉండాలనేటువంటి దాని మీద ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు, చెప్పాడు ఆయన బోధ. అందులో కొంతమందికి అది ఇబ్బంది కలిగింది. ఇక ఈయన పట్టుకుని, అంతేకాకుండా అకారణ ద్వేషం,
ఇప్పుడు ఈయన ఏకసంధాగ్రహం అది సరస్వతీ పుత్రుడైన కోట్ల మందిలో ఒకళ్ళకి భగవంతుడు ఆ భగవద్ అనుగ్రహం అది తెలుసండి. ఇప్పుడు మీకు ఏకసంధాగ్రహం అంటే మాట్లాడుకుంటున్నారా? అవును. మీకు రోబో సినిమా చూసారా? అందులో కంప్యూటర్ ఉంటాడు కదా, అతను రోబో పుస్తకంలో తీసి ఇలాగ అన్నట్టుగా మైండ్లోకి వెళ్ళిపోద్ది. అవును, సేమ్ అంతే. ఈయన జీవిస్తున్న మనిషిలాగా ఉన్న ఒక కంప్యూటర్. ఏకసంధాగ్రహాలు అంటే అది ఏదో చాలా తేలిగ్గా అనుకుంటారు. అసలు సకలక పురాణాలను అవపోసన పెట్టారంట. కొత్తగా వస్తుంది క్వాంటం కంప్యూటర్. ఈయన క్వాంటం కంప్యూటర్ అంతే కదా. మానవ మేధస్సును మించింది ఏముంటుందండి? అది మనం సాధన చేయక సాధన చేయుమ్రా అన్నారుడా, సాధ్యము కానిది లేదురా అంటారు. వీళ్ళకి సాధన ముట్టలేకపోయినా సరస్వతి పుత్రుడు వరం అది. దాన్ని వీళ్ళు సానబట్టి మరింత మెరుగుపరిచి ఆ విద్యని విద్వత్తుని ప్రజలకు అందించడం అనేటువంటిది ఏ స్వార్థము లేకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ రకంగా వాళ్ళు సేవ చేయటాన్ని మనం రెండు చేతులు పెట్టి మొక్కాలి. నీకు ఏ మతమైనా నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ ఆచరించే మతాన్ని, కానీ వాళ్ళు చేసే పనిని చూడాలి. ఈ సమాజ హితం కోరే వాళ్ళ పట్ల వాళ్ళు ఏ మతమన్నా కానివ్వండి, కానీ అత్యంత నీచంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. వాళ్ళ స్వభావం ప్రకారం ఆ పార్టీని ఆటవికులతో పోల్చాను వాళ్ళని, అంతకన్నా దారుణంగా ఉన్నారండి. అంటే గత ప్రభుత్వంలో విద్యార్థులు గంజాయి అమ్మడానికో లేదంటే మాదక ద్రవ్యాలని అమ్ముకోవడానికి అడ్డం పెట్టుకుని వాడుకోవడంతో వాళ్ళ పరివర్తన వచ్చి ఎక్కడ తమ ఆదాయం కోల్పోతామని భయంతో ఈ రకంగా మొదలుపెట్టినట్టున్నారు. అలా కాదండి. ఇక్కడ ఏమవుద్దంటే, మీకు చిత్తూరులో ఒక చోట స్కూల్ దగ్గరలో షాప్ దగ్గర గంజాయి అమ్మటాన్ని పట్టుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్లో పట్టుకున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తయారయ్యారన్నారు. అప్పుడు ఆ మధ్యకాలంలో ఏ దేశంలో ఏ మూల ఎవరిని పట్టుకున్నా గంజాయి మూలాలన్నీ ఆంధ్ర వైపు చూపించి, ఇది వాళ్ళు ఏం అనుకుంటారంటే తాత్కాలికంగా వాళ్ళకి ఏదో ఆదాయం వస్తుంది, డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటారు. కానీ ఒక తరాలని సర్వనాశనం చేస్తున్నారు. ఒక్కసారి ఆయన ఒక్క రిక్వెస్ట్ మీద వచ్చాడు, ఆయన ఒక్క శాంసమ్మని అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. దాన్ని సరి చేయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారండి ఇప్పుడు. అవును. ఇప్పుడు మీరు రాజకీయాలు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు నచ్చలేదా, విమర్శించండి. లేదా వాళ్ళు ఏమైనా పథకాలు ఏమైనా తగ్గించారా, లేకపోతే మీరు అనుకున్నట్టుగా రావట్లేదా, విమర్శించండి. కానీ విద్యార్థుల జోలికి ఇలాగ వాళ్ళకి మంచిని చెప్పేవాళ్ళని మీరు అవమానకరంగా మా పాపం తగులుతుంది మీకు. ఇప్పుడు పాపం అండి అది. ఎందుకంటే ఆయన ఇప్పుడు అటువంటి వాళ్ళు మనం ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన ఏం తీసుకోకపోవచ్చు, ఆయన పెద్ద పట్టించుకోకపోవచ్చు, వాడు దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇలాంటివన్నీ చూడడం మ్యాక్సిమం పట్టించుకోడు అసలు. ఆయన ఇటువంటి చూడడం. అయినా సరే ఎవరన్నా ఉత్తు పుణ్యాన్ని ఇటువంటి వ్యక్తిని అంటే వాళ్ళకి చాలా దారుణం జరుగుద్దండి. ఎందుకంటే అది ఉట్టి పుణ్యాన్ని మాట్లాడకూడదు. మొన్న నేను చెప్తున్నానండి, మామూలు చెప్తున్నానండి. ఒక ఆటో అతను ఒక వీడియో చూసాను నేను. అంటే కర్మ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఆ ఆటో అతను సైకిల్ కొంచెం పక్కన ఎవడో రాంగ్ పార్కింగ్ చేసుకెళ్ళాడు. ఆటో పక్కన ఆటో వాడు ఏం చేయడం తెలుస్తా, సైకిల్ తన్నేసాడు. అడ్డం ఉందని తన్నేసి అటు పక్క నుంచి వెళ్ళొచ్చు, కానీ దాని సైకిల్ తన్నేసి వెళ్ళాడు. ఆ సైకిల్ అలా తలంటలా తిరిగి ఆటో కింద పడింది. చచ్చినట్టు దిగా సైకిల్ పక్కన స్టాండ్ వేసి అప్పుడు వెళ్ళాడు. కర్మ అంటే అదే. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? ఇలాగా అనేకం జరుగుతాయి, మనం గమనించం. మనం ఏమనుకుంటాం, కళ్ళు నెత్తికెక్కిపోయి మన నోట్లోకి 4 ఏళ్ళు వెళ్తున్నప్పుడు అప్పుడు తెలియదు, రోగం వచ్చిందని తెలుస్తుంది. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మంచం పడిపోతాం చూడండి, రోగం వచ్చి అప్పుడు మనం చేసిన కొన్ని తీసుకుని డ్రగ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నా, లేకపోతే దురలవాట్లు ఉన్నా అవి తీసుకున్నప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తాం. తర్వాత బెడ్ ఎక్కేసిన తర్వాత అలా చేసి ఉండాల్సింది కాదని పశ్చాత్తాపం ఉంటుంది. ఇంకా అప్పుడు ఏం చేసినా లాభం ఉండదు, మొత్తం అన్నీ చిత్రం. ఇలాగే పాపాలు కూడా అంతే. మనం చేసినప్పుడు తెలియదండి. 10 మంది పక్కన వాళ్ళు భలే అన్నాం అంటే అది ఆనందం అనిపిస్తుంది. దాని ఫలితం అనిపించినప్పుడు నువ్వు ఒక్కడమే అనిపించాలా. నిన్ను భలేగా అన్నామన్నవాడు ఎవరో నీతో పాటు అని షేర్ చేసుకోరు. నువ్వు చేసిన దాన్ని అందరూ షేర్ చేసుకుని భలే అంటారు. ఇప్పుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు లోకేష్ గారిని ఆయన్ని తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాడు. లోకేష్ గారిని మీరు చాలా సూపర్ అండ,
అవును. మీరు మంచి పని చేశారు కాబట్టి మంచి పని చేశారు అన్నాడు. అలాగే మీరు మంచి పని చేయండి, మిమ్మల్ని మంచి పని చేశారంటాడు. ఓ మంచి మాట మాట్లాడడానికి ఏముంటుంది? గతంలో కూడా వీళ్ళిద్దరిలో ఒకరికి ఆహ్వానం పలితే కూడా వీళ్ళు తిరస్కరించారు, మీ ప్రభుత్వం మేము చేయమట్టండి అని. అవునండి, వాళ్ళ అరాచకం నీకు ఇక్కడ ప్రపంచం గమనిస్తూ ఉంటుందండి. వాళ్ళు కొన్నాళ్ళు అధికారం ఉన్నదని చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్టు చలచిత్రం చేసేస్తే గమనించి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళే కదా దానికి స్టాంప్ వేస్తారు కదా. సపోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పట్ల వీళ్ళకి గౌరవం ఉండి వీళ్ళ పట్ల కొంచెం విశ్వాసం ఉన్నదంటే దానికి కారణం ఏంటి? పునః వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించడినా, వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోడు. కనీసం పదవి ఇస్తేనే పదవిలో ఉండే సౌకర్యాలను కూడా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. అటువంటిప్పుడు ఆయన ఏం ఆశిస్తాడో? కాబట్టి వాళ్ళు ఆపాలి. ఆపకపోతే ఆయన పెద్ద పట్టించుకోడు. డెఫినెట్గా మీరే నష్టపోతారు. చాగంటి కోటేశ్వర ప్రవచనాలకి కుల మతాలకు అతీతంగా అందరూ ఆకర్షితులయ్యి ప్రభావితం అవుతున్నారు కదా. ఇలాంటి కోటేశ్వర మీద వచ్చే వార్తల్ని చేసే విషప్రచారాన్ని వైసీపీ నాయకులు చేసిన తప్పుడు రాతల్ని ఖండించకుండా ఐవైఆర్ కృష్ణారావు ఎవరో ఒక ఆఫీసర్ సింహాచలం దేవస్థానంలో పనిచేసినప్పుడు అక్రమార్జన చేసిందని ఆంధ్రజ్యోతి బయటపెట్టిందని చెప్పి వాడు ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు ఆయన, ఒక కామెంట్ రాశాడు ఆయన. ఆమె చేసిన దొంగతనాన్ని ఎత్తి చూపి అబాస్పాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఇదే చాగంటి కోటేశ్వర మీద ఎన్ని విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క మాట మాట్లాడాడు ఆయన. మీరు ఐవైఆర్ కృష్ణారావు అని ఒక మనిషి అనుకుని మీరు మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయనండి. అతను చాలా దిగజారిన వ్యక్తి అండి, అస్సలు వ్యక్తిత్వం లేని వ్యక్తి. ఎందుకంటే సాధారణంగా ఎవరికైనా ఒక విశ్వాసం ఉంటుంది, ప్రజల పట్ల గౌరవం అభిమానం ఉంటుంది. అతను ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా చేశాడు. అతనికే ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఎవడోడికి ఇవ్వచ్చు. సీనియారిటీ ఉన్నా అతనితో పాటు పోటీ పడి కూడా ఎవరోళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఆయన చాలా గౌరవించి అమరావతి శంకుస్థాపన లాంటి ప్రధానమైన ఈ ఘట్టాల్లో ఆయన ముందు పెట్టి చేశారు. తర్వాత ఆయన అలా విడిచిపెట్టకుండా ఆయన సర్వీస్ను ఉపయోగించుకొని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మరి ఆయనకి ఎందుకంటే కినుక ఇంకేం కావాలి? సరే మీకు నచ్చలేదు తప్పుకున్నాం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీకు ఎవరి మీద బాధ? మిమ్మల్ని ఎవరు లెక్క చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక అవినీతి పరుల పట్ల మీరు సానుకూలత చూపిస్తే మీ విశ్వసనీయత విలువలు ఎప్పుడో కోల్పోయారు. కనీసం తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు, మీ వయసు, మీరు చేసిన ఉద్యోగం, మీ స్థాయిని కాపాడుకునే ప్రయత్నం మీరు చేయాలి కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అనేటువంటిది వివాదం వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడారు? తర్వాత అది నిర్ధారణ అయినప్పుడు మీరు ఆ కనీసం నోరెప్పట్లేదేంటి? అక్కడ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ చేసిన పరకామణి విషయంలో మీరు ఎందుకు నోరు మూసుకున్నారు? మీకు విలువ ఏముంటుంది, విశ్వసనీయత ఏముంటుంది మీ మాటల్లో? అంటే దొంగతనాలు సింహాచలం మీకు వాటా ఉందా? ఆవిడ దొబ్బిందని అది అట్లాగే ఉంది. ఇప్పుడు మీరు మీకేమైనా వాటా పంపిస్తున్నారా మాట్లాడడానికి? ఇప్పుడు దేవస్థానంలో ఆవిడ తప్పు చేసింది, తప్పు పత్రికలు ఖచ్చితంగా చెప్తాయి. వాళ్ళు చెప్పకూడదు అనుకున్న వాళ్ళు చెప్పవు. అవి కమర్షియల్. మీరు కమర్షియలా? మీరు సమాజంలో ఐవైఆర్ టాక్స్ అని పెట్టారు కదా, ఆ టాక్స్లో మంచి టాక్స్ అన్నీ ఉండాలి కదా, నిజాలు ఉండాలి కదా. అన్నీ ఏ ఉంటాయి, తప్పుడు ఏ ఉంటాయి. లేదంటే జగన్ పార్టీ కొండ వేసేసుకోండి హ్యాపీగానే. పైగా మళ్ళీ బీజేపీ ట్యాగ్ ఆయనకి, వీళ్ళ వెంకాల మళ్ళీ కొంతమంది కొత్తగాళ్ళు. ఏంటండి మీరు మీకు సమాజంలో గౌరవం ఉంది డెఫినెట్గా. ఆ గౌరవాన్ని దారుణంగా కించపరిచి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎలా రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు వాళ్ళు. కనీసం మీ సాటి ఆఫీసర్గా మీరు ఆయన పట్ల ఎంత ఉండాలి? ఆయన నాకు రాజశేఖర రెడ్డి బ్యాచ్ అంటే నాకు నచ్చదు, కానీ అయినా సరే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రాజశేఖర రెడ్డి బ్యాచే. అయినా సరే అన్యాయం జరిగితే మనం ఖండించాం. తప్పు పాపమైనంత సీనియర్ ఆఫీసర్ని అలాగా అవమానించకూడదని. మరి మీరు కనీసం సానుభూతి చూపించారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి. ఓ పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు అర్చక స్వాములు అందరినీ ఎంత వేధించారండి వీళ్ళు. కొట్టేసేవారు పట్టుకుని, శ్రీశైలంలోనూ అక్కడక్కడ కొట్టేసేవారు కదా. కర్నూలులో కొట్టారు, మన కాకినాడ దగ్గర ఎక్కడ కొట్టారు. ఇవన్నీ మీరు చూసి ఎలా సాగుతున్నారు? ఏనాడు స్పందించలే. ఇవాళ ఆవిడ చేసిన తప్పులు బయట పెడితే ఖచ్చితంగా బయట పెడతారా? ఊరుకుంటారా? కులం చూసి నువ్వు చెప్పేవారు మానేస్తారా? ఏంటంటే మరి ఆవిడ తరపున మాట్లాడినప్పుడు ఈయన తరపున కూడా మాట్లాడాలి. కానీ మరి కోటేశ్వర గారి మీద ఈ రకంగా దాడి చేస్తుంటే
నువ్వు ఎవరి మీద నా మీద చేయండి, మీ మీద చేయనివ్వండి, ఇంకో ఎవరి మీద చేయనివ్వండి, ఆయన మీద చేత మహాపాపం రా, మీరే పోతారా, చెప్పాలి కదా పాపం అది. ఇప్పుడు ఆ పాపం చుట్టేసుకుంటుంది మీకు, తరతరాలుగా తగులుకుంటుందా. ఆయన అంటే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా, అటువంటి వ్యక్తుల్ని అజాత శత్రువులు వాళ్ళు. ఎవరికి శత్రువులు, వాళ్ళకి శత్రువు, ఆయనకి శత్రువులు ఉండరు. ఆయన నీళ్ళు శత్రువుగా భావిస్తున్నారేమో కానీ ఆయనకి మాత్రం శత్రువులు ఎవరు ఉండరు. సర్వజన సంక్షేమాన్ని కోరుకుంటాడు, క్షేమాన్ని, సమాజ హితాన్ని కోరుకుంటాడు ఆయన. దానికోసమని తను చెప్పాల్సిన 10 మందికి ఉపయోగపడేలా చెప్తాడు. ఎప్పుడైనా పొరపాటున అతని నోట్లోంచి ఏదైనా ఒక్క మాట వస్తే కూడా దాన్ని క్షమించమని కోరుకుంటాడు బహిరంగంగా ఆయన. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నా గబక్కన మాట్లాడే ముందు ఏదన్నా, ఇప్పుడు ఆయన చెప్పాడండి, నీకు ఒక ఆప్షన్ ఉంటుంది, నువ్వు నచ్చితే ఆచరించు, నచ్చకపోతే దండం పెట్టి ఊరుకోవచ్చు. ఆయన బలవంతంగా ఇలా చేయాలని చెప్పలేదు కదా. ఆయన సమాజ హితానికి చెప్తున్నాడు, తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అది తీసుకుంటే బాగుపడితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు అయినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే, మీరు కనీసం ఇటువంటి పెద్దల పట్ల అనుచితంగా ఎవరు ప్రవర్తించినా మీరు ఆళ్ళ గ్యాంగే కాబట్టి తప్పు అలా మాట్లాడకూడదని మేము చెప్పిన దానికంటే మీరు చెప్తే బాగుంటుంది. అలాంటివి కొంచెం చూసుకోవాలి మీరు. సమాజ హితం కోసం పనిచేసే చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలని తీసుకుని బాగుపడే వాళ్ళకి బాగుపడేలా, ఒకరి మార్గాల్లో ప్రయాణించే వాళ్ళని ఎవడో బాగు చేయలేడని ఐవైఆర్ కృష్ణారావు వ్యవహార శైలిని కొండ బద్దలు కొట్టినట్టు విశ్లేషించిన అట్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.